నా పేరు స్పందన అండి. దుర్గా మాధవి చిన్న కుమార్తె నేను. ఈ జరిగిన విషయం ఆస్తి కోసమో డబ్బు కోసమో అనే ఆ ఆలోచన, ఆ అప్రోచ్ ఈ విషయం వైపు అది కరెక్ట్ కాదు. జరిగింది ఒక అవమానం ఒక ఆడ మనిషికి. మా తాతగారు వీలునామా రాసి ఉండొచ్చు. ఆ విషయం మా అమ్మగారికి చెప్పి దానికి ఒక పద్ధతి ఉంటుంది. అలా కాకుండా ఆ విషయాన్ని మా అమ్మ దగ్గర దాచి దానికి కావాల్సిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్, ఫ్యామిలీ సర్టిఫికెట్స్ అన్నిటి మీద దొంగ సంతకాలు చేయించుకొని ఆ విషయాల్ని దాచి ఆవిడ దగ్గరే డబ్బులు తీసుకొని ఆవిడనే మళ్ళీ చుట్టాలు అందరి దగ్గర ఈవిడ గురించి దుష్ప్రచారాలు చేసి ఆవిడ్ని మానసికంగా ఒక క్షోభ. అందరూ డొమెస్టిక్ వైలెన్స్ అత్తగారులే పెడతారు అనుకుంటారు, కానీ తల్లి తండ్రి కూడా చేస్తారు. ఎందుకంటే డబ్బు అందరికీ ఇంపార్టెంట్ అండి. ఎవరికి డబ్బు వద్దు అనేది లేదు, అది పేరెంట్స్ అయినా కూడా. కానీ సొసైటీలో పేరెంట్ అనేవాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. కానీ మా అమ్మగారి విషయంలో చాలా డిఫరెంట్గా జరిగింది. పేరెంట్ అనేవాళ్ళు ప్రొటెక్ట్ చేయలేదు, తనని ప్రే చేశారు. తనని ఒక ఏదో ముక్కలు చిదిమేసినట్టు చిదిమేశారు. మా అమ్మగారు ఒక చాలా లైవ్లీ పర్సన్. ఆవిడ ఎవరి గురించి అయినా, ఆవిడ గురించి మీరు ఎవరినైనా అడగచ్చు. తన ఫ్రెండ్స్, తన సర్కిల్, మాధవి ఎంతో హ్యాపీగా ఉంటుంది, తనుంటే మా అందరికీ ఉత్సాహం వస్తుంది, మా బంధువుల్లో కానీ అందరూ ప్రతి ఒక్కరు అంటారు. అలాంటి మాధవిని ముక్కలు ముక్కలు చేశారు. టాక్సిక్ పీపుల్, టాక్సిక్ రిలేటివ్స్ అనే వాళ్ళు అందరికీ ఉంటారు. ఆ లిమిట్, ఆ లైన్ అనేది ఒక్కొక్క ఫ్యామిలీలో హద్దు దాటుతూ ఉంటుంది. ఆ హద్దు దాటి ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇంత జరిగి ఇంత బాధ. మేము ఈ విషయాన్ని, అమ్మ బాధపడుతుంది, మీరు దీన్ని సరిచేయండి, మీరు ఈ విషయాన్ని ఏదో ఒకటి చెయ్యండి అని ఎన్నోసార్లు బతిమలాడినా కూడా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి బతిమలాడాను, ఫోన్ చేసి బతిమలాడాను. ఏం చేయమంటావు, మా ఇష్టం, మా డబ్బులు, ఇలా. ఇది డబ్బు గురించి కాదు. ఆవిడ్ని మీరు అడిగి మోసం చేశారు, విషయం చెప్పకుండా విషయాలు దాచి. అది కదా మనస్తాపం, అది కదా బాధ. సొంత అమ్మ ఇలాగా తన మంచి కోరకుండా నా వెనకాల ఇలా చేసింది మా అమ్మ అనే బాధ తట్టుకోలేకపోయింది మా అమ్మ. డబ్బు అనేది అసలు విషయమే కాదండి, అసలు విషయమే కాదండి. కరోనా టైంలో నా భార్య చేసిన సేవ గురించి చెప్పు. కోవిడ్ టైంలో మా అమ్మగారు రోజు పొద్దున్నే లేచి ఒక 500 ఫుడ్ ప్యాకెట్స్ తన చేతితో తనే వండి 500 ఫుడ్ ప్యాకెట్స్ పట్టుకొని నిమ్స్, మన బసవతారకం హాస్పిటల్స్ దగ్గర రోజు డిస్ట్రిబ్యూట్ చేసేది. పోలీస్ వాళ్ళకి రిఫ్రెషింగ్ డ్రింక్స్ అని అన్నీ ఇచ్చి ఆవిడ ఎప్పుడు అందరికీ హెల్ప్ చేయాలని చూస్తుంది. ఆ శ్రీనగర్ కాలనీ రోడ్ మీద రోడ్లు ఊడ్చుకునే వాళ్ళకి బ్లాంకెట్స్ నుంచి తనకి ఏది తోచితే, తను ఏది కరెక్ట్ అనుకుంటే అలా అందరికీ హెల్ప్ చేసేది. ఎంతోమంది మా రిలేటివ్స్లోని వాళ్ళ కెరియర్ బాగుంటుంది, హైదరాబాద్ తీసుకొని వచ్చి వాళ్ళని సెటిల్ చేయండి అని చెప్పి ఎంతోమందిని తీసుకొని వచ్చి ఇక్కడ సెటిల్ చేసింది. డబ్బు అనేది అసలు విషయమే కాదండి. ఇక్కడ ఎంతో మంచి పని చేస్తూ డబ్బుల గురించి అసలు సమస్య కాదు. ఆవిడే కోవిడ్ టైంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి ఆవిడ 1 lakh rupees డొనేట్ చేసింది కోవిడ్ ఫండ్ కింద. అసలు ఈ విషయం డబ్బు గురించి అనే ఒక ఆలోచన చెప్పేదాకా కూడా మాకు ఇది చిరంజీవి గారు మొన్న అనౌన్స్ చేశారు. ఇంటికి వచ్చి చూసి 1 గంట సేపు ఇంట్లో కూర్చొని మాట్లాడి చిరంజీవి గారు తను చేసిన కోవిడ్ టైంలో తను చేసిన సర్వీస్ని చాలా చాలా మెచ్చుకునేవారు చిరంజీవి గారు కానీ శ్రీకాంత్ గారు కానీ మొత్తం సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులందరికీ తెలిసి వాట్ ఏ గ్రేట్ సర్వీస్. అప్పుడే కాదు, కుకట్పల్లి ఫ్లడ్స్ అప్పుడు కానీ, కేరళ ఫ్లడ్స్ అప్పుడు కానీ తన ఫ్రెండ్స్ అందరి దగ్గర కొంత డొనేషన్ చేసి, తను డొనేట్ చేసి ఎంతో సర్వీస్ చేసింది. అలాంటి వ్యక్తి డబ్బు కోసం ఇప్పుడు కుటుంబంలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే కేవలం డబ్బు కోసం ఆశతో ఆ అమ్మాయి ఇంత పనిచేసింది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టాలనేటువంటిది మా అది నిజం కాదండి. డబ్బు కోసము చేయాల్సిన అవసరమే ఆవిడకి లేదు. మేమందరం చాలా బాగా సెటిల్ అయిపోయి ఉన్నాం. అమ్మగారికి ఇది డబ్బుల గురించి కాదు, కేవలం అమ్మ ఆత్మాభిమానం దెబ్బతిన్నది. ఒక ఆడపిల్లని నీకు ఎలాంటి సంబంధం లేదు, 35 ఏళ్ళు మా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏది చెబితే అదే రైట్ అనుకొని, మా అమ్మకి పెళ్ళై 35 years అయింది, అయినా కూడా మా అమ్మ వాళ్ళు చెప్పిందే కరెక్ట్, మా అమ్మ వాళ్ళు బాగా తెలుసు, వాళ్ళకి పెద్దవాళ్ళ మాట మనం వినాలి అని వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే ఈ 35 ఏళ్ళలో నమ్మకాన్ని వాళ్ళు ఇట్లా ఒక రోజులో తుడిపి పడేసి ఇష్టం వచ్చిన ముక్కలు చేశారు. ఆ ఆత్మాభిమానం దెబ్బతినింది. అది దీనికి అంతటికీ కారణం. ఆ విషయాన్ని అందరూ గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. దట్ ఈస్ ద వన్ రిక్వెస్ట్. అండ్ మాకు కేవలం న్యాయమే కావాలి. ఈ విషయం పట్ల మాకు కావాల్సింది పోలీసులు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి టాక్సిక్ పీపుల్ సొసైటీలో ఉండకూడదండి.
అండ్ ఇలాంటి వాళ్ళని ఒకసారి శిక్షిస్తే మిగతా వాళ్ళకు కూడా భయం వస్తుంది. సొంత చెల్లిని, సొంత కూతుర్ని, సొంత ఆడబిడ్డని మనం ఏదంటే అది చేద్దాం, ఎవరేం చేస్తారు అనే ధైర్యం, ఏదంటే అది మాట్లాడడం. ఈ బ్లేమ్ గేమ్స్ని, ఇట్లాంటి ఒక టాక్సిక్ నేచర్ని ఆపాలి. రిలేటివ్స్ ఇచ్చే ఈ టాక్సిసిటీని ఆపాలండి. థ్యాంక్ యూ. నా భార్య పెట్టిన వీడియో అది చూడండి ఒకసారి. ఆడియో ఎండింగ్గా ఇలా అయిపోయింది. ఏమండి, క్షమించండి, ఈ వయసులో మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పి మీరు వదిలేసినటువంటి ఆ చివరి మాటలే మా గుండెలు చీల్చేస్తున్నాయి. మా లైఫ్ అన్ని విధాలుగా చక్కగా సెటిల్ అయినటువంటి సందర్భం, ఎలాంటి చీకు చింత లేదు. నాకు 2 కూతుర్లు, 2కి పెళ్ళిళ్ళు అయినాయి, బంగారు లాంటి అల్లుళ్ళు. నేను మంచి పొజిషన్లో, సుమన్ టీవీలో మంచి పొజిషన్లో సీనియర్ జర్నలిస్ట్గా నాకంటూ సమాజంలో ఒక గౌరవం, ఒక గుర్తింపు ఉంది. అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్న టైంలో కేవలం కానీ ఎక్కడైనా ఏ సమయం ఎక్కడైనా అత్తింటి ఆరేళ్లకు ఇంకేదో దుర్మార్గాలకు బలవుతారు, కానీ పుట్టింటి ఆరేళ్లకు బలైనటువంటి పరిస్థితి నా జీవితంలోనే ఎదురైంది. నాకే ఎదురైంది. నా భార్య ఆ పుట్టింటిలో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న బతికుండగా, ఆయన చచ్చిపోయాడు, వాళ్ళ నాన్న బతికుండగా కూడాను ఒక డిస్పారిటీ, ఆడపిల్ల వేరు మగపిల్లాడు వేరు అనేటువంటి ఆ డిస్పారిటీని మొదటి నుంచి చూపించేవాళ్ళు. నాన్న వాళ్ళని వదిలేసి మనకెందుకు, మన జీవితం మనం హ్యాపీగా ఉన్నాం, మన పిల్లలు హ్యాపీగా ఉన్నారు, ఎందుకు వాళ్ళ గురించి ఇది చేస్తామని చెప్పేసి ఎంతగా నేను చెప్పినా సరే తను వాళ్ళ అమ్మ ఒక సందర్భంలో మాట్లాడినటువంటి ఒక దుర్భాషని తట్టుకోలేక, ఒక సందర్భంలో ఆస్తి పంపకాల విషయంలో అంత ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాశాడు వాళ్ళ నాన్న. కొడుకు పేరు మీద రాస్తే నా కూతురు పెళ్ళి నేను చాలా ఘనంగా నిర్వహించుకున్నాను. ఆ పెళ్లిలో వాళ్ళ పెత్తనము, వాళ్ళ ఆధిపత్యము లేదు. సినిమా ప్రముఖులందరూ వచ్చేసి సినిమా ఇండస్ట్రీ మొత్తం నా కూతురు పెళ్ళికి వచ్చేసారు. ఆ వైభవాన్ని చూసుకొని కన్న వాళ్ళే కుళ్ళుకొని ఆ రోజు నుంచి వెళ్ళిపోయి ఆస్తి అంతా కొడుకు పేరు మీద రాసుకున్నాడు. రాసుకుంటే నాకు అవసరం లేదు నీ ఆస్తి, నాకు అవసరం లేదు నీ ఆస్తి కోసం నేను ఆశపడలేదు, నేను యాచించలేదు. ఆ తరువాత వాళ్ళ ఇల్లు, ఈ మన్యం ఆదినారాయణ అనే వ్యక్తి వాళ్ళ ఇంటిని వేలం బ్యాంకీలో తాకట్టు పెడితే ఆ ఇల్లు వేలానికి వస్తే, ఆ ఇల్లు మేము పెరిగిన ఇల్లు, మా నాన్న కట్టిన ఇల్లు, మేము విడిపించుకుంటాను అని చెప్పేసి నా భార్య డబ్బులు కట్టి కొంత 80 లక్షల రూపాయలు అక్కడ ఇక్కడ అప్పు చేసి తీసుకొచ్చి కట్టి ఇచ్చేస్తే, ఆ వీలునామాలో రాసిన విషయం మాకు బ్యాంకు వాళ్ళు చెప్పిన దాకా తెలియదు. వీలునామాలో ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాసేశాడు, కూతురికి చిల్లి గవ్వ కూడా లేకుండా చేశాడు. కూతురికే కాదు, తల్లి పేరు మీద ఆస్తి రాస్తే దాంట్లో కూతురికి హక్కు ఉంటుందని చెప్పేసినటువంటి దుర్బుద్ధితో, దూరాలోచనతోటి భార్య పేరు మీద కూడా ఒక్క గజం స్థలం కూడా రాయకుండా చచ్చిపోయాడు మా మామగారు. మాకు అవసరం లేదు ఆస్తితో, మాకు అవసరం లేదు. కానీ మేము వాళ్ళు కట్టిన ఇల్లు
కష్టాల్లో ఉంది, బ్యాంకీలో వేలానికి వెళ్ళిపోతే పరువు పోతుందని చెప్పి నా భార్య ఎగబడిపోయి డబ్బు కట్టి ఆ ఇంటిని విడిపిస్తే ఆ డబ్బులు మాకు కొంతకాలానికి ఇచ్చినప్పటికీ తర్వాత పెద్ద మనుషుల్లో పంచాయతీ చేసి మా కొడుకు పేరు మీదనే అంతా రాయటువంటి కూతురికి పేరు మీద కూడా రాయాలి కదా, అదేం పని అని చెప్పి పెద్ద మనుషులు మందలిచ్చి ఒక స్థలాన్ని నా భార్య పేరు మీద రాసేలాగా పెద్ద మనుషులు ఒప్పందం చేశారు. ఒప్పందం చేసిన వారం రోజుల తర్వాత ఏమైంది, ఆ ఒప్పందం ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ జరగాలి కదా అని నేను నా బామ్మర్దికి ఫోన్ చేసి అడిగితే, మేము ఆ ఒప్పందానికి ఒప్పుకోము, మాకు ఆ ఒప్పందం ఇష్టం లేదు, మేము రాయము అని చెప్పి ఫోన్లోనే నాతో వాదాలు చేస్తూ మా అత్తగారు చాలా పెద్ద బూతు మాట ఒకటి వాడింది. మంది సొమ్ము డాష్ అంటూ చాలా బూతు మాట వాడటంతో ఆ మాట విన్న దగ్గర నుంచి నా భార్య విపరీతమైన మానసిక క్షోభకి గురయ్యి, నేను మందికి పుట్టే ఎవరికి పుట్టాను, నేను మందిని అయితే నేను ఎవరికి పుట్టాను అనే